నమస్కారం. ఈరోజు మనం కొల్హాపూర్ అనే ఒక ప్రాచీన నగరం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునికత అన్నీ కలగలిసి ఒక ఆసక్తికరమైన కథను చెబుతాయి. అయితే ఒక ప్రాచీన అద్భుతానికి ఆధునిక కాలుష్యం అడ్డుపడితే ఎలా ఉంటుంది? ఈ చారిత్రక నగరం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాలు ఇదే. ఈ ప్రశ్నతోనే మన చర్చ మొదలుపెడదాం. ఇంతకీ ఈ సవాలు ఏంటంటే కిరణోత్సవ్, అంటే సూర్యకిరణాల పండుగ అనే ఒక అద్భుతమైన, దాదాపు మాయాజాలం లాంటి సంఘటన గురించే. చూశారుగా, ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. శతాబ్దాల క్రితం ఎంతో ఖచ్చితత్వంతో నిర్మించిన ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన ఇప్పుడు మన ఆధునిక జీవనశైలి వల్ల, 21వ శతాబ్దపు సమస్య వల్ల ఆగిపోతోంది. అసలు ఈ కిరణోత్సవ్ అంటే ఏంటో చూద్దాం. ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఈ సమయంలో అస్తమించే సూర్యుడి కిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని తాకుతాయి. మొదట పాదాల దగ్గర మొదలై కొన్ని రోజుల్లో నెమ్మదిగా పూర్తి శరీరాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అసలు సూర్యరశ్మిని ఉపయోగించి దేవతను పూజించేలా ఆనాటి నిర్మాణం జరగటం నిజంగా చాలా అద్భుతం. అసలు ఈ పండుగకి అంత ప్రాముఖ్యత ఎందుకు? అది తెలియాలంటే మనం కొల్హాపూర్ ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళ్ళాలి. ఒకప్పుడు కరవీరుగా పిలవబడిన ఈ నగరాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అంటే దీనికి ఎంతటి మతపరమైన చరిత్ర, ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రమన్నమాట. అంతేకాదు, ఈ మహాలక్ష్మి ఆలయాన్ని ఒక శక్తిపీఠంగా భావిస్తారు. అంటే ఇక్కడ అపారమైన దైవిక శక్తి ఉంటుందని నమ్మకం. అందుకే ఇది ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మరి ఈ నగరానికి కొల్హాపూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, దాని వెనక ఒక కథ ఉంది. కొల్హాసురుడు అనే రాక్షసుడు తన కొడుకులు దేవతల చేతిలో చనిపోయాక శక్తి కోసం తపస్సు చేస్తాడు. మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై అతనికి 100 సంవత్సరాల పాలనను వరంగా ఇస్తుంది. కాని ఆ సమయంలో కొల్హాసురుడు చాలా పాపాలు చేస్తాడు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత అమ్మవారు తిరిగి వచ్చి అతన్ని సంహరిస్తుంది. చనిపోయే ముందు కొల్హాసురుడు తన చివరి కోరికగా ఆ నగరానికి తన పేరు పెట్టమని అడుగుతాడు. అలా ఈ నగరానికి కొల్హాపూర్ అనే పేరు వచ్చింది. సరే, ఇంతటి ఆధ్యాత్మిక నేపథ్యమున్న ఈ నగరాన్ని పాలించిన రాజులు దాని చరిత్రను ఎలా తీర్చిదిద్దారో ఇప్పుడు చూద్దాం. సుమారు 1000 సంవత్సరాలకు పైగా కొల్హాపూర్ని చాలా శక్తివంతమైన రాజవంశాలు, గొప్ప పాలకులు పరిపాలించారు. సాష 4000లో శిలాహార రాజవంశం దీన్ని ఒక అధికార కేంద్రంగా మార్చింది. ఆ తర్వాత 1707లో వీరరాణి తారాబాయి దీన్ని ఒక మరాఠా రాజ్యంగా స్థాపించారు. ఇక 1894 నుండి 1922 వరకు గొప్ప సంఘ సంస్కర్త అయిన షాహు మహారాజ్ పాలించారు. చివరికి 1949లో కొల్హాపూర్ రాష్ట్రం అధికారికంగా భారతదేశంలో విలీనమైంది. ఇంతమంది పాలకులలో షాహు మహారాజ్ చాలా ప్రత్యేకమైనవారు. ఆయన ఒక ప్రగతిశీల రాజు. అన్ని కులాల, మతాల ప్రజలకు ఉచిత విద్యను అందించారు. సమాజంలో ఉన్న అంటరానితనంపై ఆయన తీవ్రంగా పోరాడారు. అంతేకాదు, కుస్తీ కోసం అఖాడాలు లేదా తాలీంలు నిర్మించి కొల్హాపూర్ను ఏకంగా భారతదేశ కుస్తీ రాజధానిగా మార్చేశారు. ఎంత గొప్ప చరిత్ర! ఒక ప్రత్యేకమైన సంస్కృతికి పునాది వేసింది. కొల్హాపూర్ అంటే చాలు దాని విలక్షణమైన చేతిపనులు, మర్చిపోలేని రుచులు గుర్తొస్తాయి. వాటిలో మొదటిది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్హాపూరీ చెప్పల్. వీటిని పూర్తిగా చేతితో తయారుచేస్తారు. సహజమైన రంగులనే వాడతారు. వీటి ప్రత్యేకతను గుర్తించి 2019లో దీనికి భౌగోళిక సూచిక అంటే జీఐ ట్యాగ్ కూడా లభించింది. ఇక రెండవది కొల్హాపూరి బెల్లం. సారవంతమైన పంచగంగా నది పరివాహక ప్రాంతంలో పండే తాజా చెరకు రసంతో దీన్ని తయారుచేస్తారు. దీని నాణ్యతకు కూడా మంచి పేరుంది. అందుకే దీనికి కూడా 2014లో జీఐ ట్యాగ్ ఇచ్చారు. ఇక కొల్హాపూర్ గురించి మాట్లాడుకుంటూ అక్కడి వంటకాల గురించి చెప్పకపోతే ఎలా? ముఖ్యంగా తామ్రరస్స, పాంధ్రరస్స గురించి చెప్పాలి. తామ్రరస్స మటన్తో చేసే ఘాటైన ఎర్రటి కూర. ఇక పాంధ్రరస్స మటన్ స్టాక్, కొబ్బరిపాలతో చేసే రుచికరమైన తెల్లటి కూర. వీటితో పాటు కొల్హాపూరి మిస్సల్ కూడా చాలా ఫేమస్. సరే, ఇదంతా బాగుంది కాని కథను మొదలుపెట్టిన చోటికే మళ్ళీ వద్దాం. అంటే ఆ ఆలయం అది ఎదుర్కొంటున్న సవాలు దగ్గరికి. గత కిరణోత్సవ్ సమయంలో ఏమైందంటే, నగరం యొక్క గాలి నాణ్యత సూచిక అంటే AQI 150కి పైగా నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయి.
అసలు సైన్స్ ఏం చెబుతోందంటే సూర్యకిరణాలు ఆ విగ్రహాన్ని చేరాలంటే వాటి తీవ్రత దాదాపు 18,000 లక్స్ ఉండాలి. కానీ ఈ సంవత్సరం గాలి కాలుష్యం, పొగమంచు వల్ల అది కేవలం 6,000 నుండి 7,000 లక్స్ మాత్రమే ఉంది. అంటే అవసరమైన దానిలో సగం కన్నా తక్కువ అన్నమాట. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే, ప్రొఫెసర్ మిలింద్ కరంజ్కర్ చెప్పినట్లుగా ఈ సంవత్సరం చలికాలం ఎక్కువ రోజులు ఉంది. దీనికి తోడు మేఘాలు, పొగమంచు, గాలిలో ఉన్న ధూళి ఇవన్నీ కలిసి సూర్యరశ్మి తీవ్రతను తగ్గించేశాయి. అందుకే కిరణోత్సవ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఆలయంలో ఆ సూర్యకిరణాలను చూడలేకపోవడమనేది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక పెద్ద సవాలుకు సంకేతం. కొల్హాపూర్ లాంటి నగరాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటికి గుండెలాంటి ఈ అద్భుతమైన సంప్రదాయాలను, దివ్య సంబంధాలను ఎలా కాపాడుకోగలవు?